గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా హస్బెండ్ చూసారా, పెద్ద బాక్సే తీసుకొచ్చేస్తున్నారు. ఏంటని వెయిట్ చూస్తున్నారు కదా, మా హస్బెండ్ అయితే చెప్పేస్తారండి. ఆఫీస్ వచ్చిన గిఫ్ట్స్ తో పాటుగా స్వీట్ బాక్స్ కూడా తెద్దాం అనుకున్నాను. ఈ వర్షానికి కుదరలేదండి. అందుకే ఉన్నటువంటి బాక్స్ ఒకటి మాత్రం తీసుకొచ్చాను అనమాట. ఏమేమి ఉన్నాయో చూడని చెప్పేసి చాలా ఆత్రంగా అయితే ఉన్నాను నేను. ఈ మిగతా అంటారా, ఈ ఇంట్లో తెచ్చే సామాన్లు, పెరుగు డబ్బా, దాంతో పాటుగా కోకోనట్ వాటర్ బాటిల్ అనమాట, వేడి తాగడానికి. దీంట్లో వచ్చేటప్పటికి ఆ పొట్లాలు అయితే మాత్రం వేడి వేడి బజ్జీలు అండ్ వేడి వేడి గారెలు అయితే ఉన్నాయండి. నాకు ఇష్టమని మా హస్బెండ్ అయితే తెచ్చేశారు. ఇంద్రసేనారెడ్డి సినిమాలో బ్యాగ్ గీసినట్టు ఇసురుదాం అనుకున్నాను, కానీ కుదరలేదు. దాంట్లో ఇంకా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అవి కనుక కింద పడితే మనకు పగిలిపోద్ది అనమాట. ఈ బాక్స్ తో పాటు అయితే స్వీట్ బాక్స్ కూడా అయితే ఇచ్చేసారండి. కానీ మా హస్బెండ్ అయితే తీసుకురాలేదు, ఆఫీస్ లోనే మర్చిపోయారు. కానీ నేను తీసుకురాలేనది అయితే చెప్పేస్తున్నారు. అబద్ధం చెప్తున్నారండి మా హస్బెండ్. ఫైనల్ గా బ్యాగ్ అంతా కింద పెట్టేయగానే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇక ఎట్టకేలకు ఆ బాక్స్ అయితే ఓపెన్ చేయాలని చెప్పేసి అనిపిస్తా ఉందనమాట. చంద్రముఖి కళ్ళల్లో ఎంత వెలుగు ఉంటుందో నా కళ్ళల్లో అంత వెలుగు ఉందనమాట. నేనైతే మాత్రం బాక్స్ లో ఏముందా అని చాలా ఆత్రంగా అయితే చూస్తున్నానండి. మా హస్బెండ్ అయితే ఓపెన్ చేసేస్తున్నారు. మా ఆవిడ కళ్ళన్నీ నాకంటే కూడా ఆ బాక్స్ మీద ఎక్కువ పేర్లు ఉన్నాయన్నమాట. ఐటీసీ హోటల్స్ వారి స్లీప్ అనమాట. ఓరు బాబోయ్, ఇక్కడ లోపల ఐటమ్స్ చూసేసరికి నా మెదడులో నరాలన్నీ గజనీలాగా చిట్లిపోయినాయండి బాబు. అసలు అర్థం కాలేదండి. ఏంటండి బాబు ఈ బాధ? చూసి 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 ఉండలేక నిజంగా చాలా బాధ వేసేసిందండి. ఏంటా అనుకున్నాను. ఇంక నేను ఇంకంత పెద్ద గిఫ్ట్ తీసుకొస్తారా అనుకున్నాను. తీరా చూస్తే టవల్స్ తీసుకొచ్చారండి ఇంటికి. అసలు చూడండి ఎలా ఉన్నాయి అవన్నీ. మొలక కట్టుకోవడానికి పెదరాయిలాగా సరిపోతుందండి. ఈ టవల్ చూస్తే నాకు తుడుచుకోవడానికి పనికొద్ది అనుకోండి. ఇంకోటి ఉంది బుల్రాజు టవల్ అని చెప్పేసి, అదైతే నిజంగా చాలా క్యూట్గా ఉన్నాయండి. ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు ఇప్పుడు కూడానే. ఓపెన్ చేసేదాకా ఒకలాగా ఉంటారు, ఓపెన్ చేసిన తర్వాత మాత్రం ఏం చేస్తాము, మన కంపెనీ వాళ్ళు అలాగే ఇచ్చారనమాట. ఏం చేయలేము, ఇంకా సర్దుకుపోవడమే, ఇంకా చేసేదేముంది. అబ్బా, నా ఫేవరెట్ అయిన గారెలు అండ్ మిర్చి బజ్జీస్ అయితే తెచ్చేసారండి మా హస్బెండ్. సూపర్గా ఉంటాయి. నాకైతే మాత్రం చాలా ఇష్టం అండి. బయట అయితే ఫుల్ రెయిన్ పడుతుంది. ఈ టైంలో ఇవి తింటా ఉంటే ఆహా ఎంత బాగుండిద్దో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో నాకైతే చెప్పండి. అండ్ దివాళీకి మీకేం గిఫ్ట్స్ వచ్చినాయో కూడా నాకు చెప్పేసేయండి. చూసారా ఎంత బాగుందంటే, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది. మా హస్బెండ్ అయితే తెచ్చారు కాబట్టి చాలా ఇష్టంగా తింటారండి. నిజాన్ని నిజంలా చెప్తే ఏ ఆడవాళ్ళు ఒప్పుకుంటారండి. అందుకే తినిపించడంతో పాటు చూపించడం కూడా చూపించేశాను. నిజంగా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ వానాకాలానికి తగ్గట్టుగా వీటికి మించిన కాంబో ఇంకెక్కడన్నా ఉంటుందండి. జస్ట్ కారం మిస్ అయింది మన గుంటూరు వాళ్ళకి. ఆ కారం పడుంటేనా నెక్స్ట్ లెవెల్లో ఉండేదండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫైనల్గా ఈ కోకోనట్ వాటర్తో క్లోజ్ చేసేసాం అనమాట. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్